గత 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట వివరాలు సేకరించడం జరుగుతుందని ప్రభుత్వం పంట నష్టం పరిహారం చెల్లించేందుకు పంటల వివరాలు సేకరిస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ అన్నారు. చినశంకరంపేట మండలంలో గత 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంటలను జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో నీట మునిగిన పంట వివరాలు సేకరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం పంట వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుందని తెలిపారు. రైతులు తమ పంట ఏదైనా నీట మునిగినట్లయితే మండల వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలని, స్థానిక మండల వ్యవసాయ అధికారులు సైతం గ్రామాల్లో తిరిగి పంట నష్టం వివరాలు సేకరిస్తున్నామన్నారు. మరో 3-4 రోజుల్లో పంట నష్టం వివరాలు పూర్తిగా సేకరించి ఉన్నత అధికారులకు అందించడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ తెలిపారు. మెదక్ జిల్లాలో మనకి 27-28 వర్షాలు వచ్చిన దాన్ని బట్టి మనకి కొన్ని ఏరియాస్లో హవేలి గంపేరు, శంకరపేట, అట్లాగే కొన్ని రామాయణపేట ఇలాంటి మండలాల్లో చెరువులు తెగిపోవటం వల్ల కొంచెం పొలాలు మునిగి, అట్లాగే వర్షపాతం ఎక్కువ రావడం వల్ల కూడా నీళ్లు నిలబడిన పంటల్లో నీళ్ళు నిలబడి ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి గవర్నమెంట్ పంట నష్ట పరిహారం కూడా ఇవ్వాలని అనుకుంది. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ద్వారా అంచనా కూడా వేయమని చెప్పారు. సో దీని ప్రకారం ఆ ఫీల్డ్ స్టాఫ్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫీల్డ్లోకి వెళ్ళేసి దాని అంటే ఈ పొలాల్లో మరి ఒకసారి చూసుకొని ఏ రైతుకి నష్టం జరిగిందో అవన్నీ నమోదు చేసుకుంటున్నారు. అది ఒక 3-4 రోజుల్లో కంప్లీట్ చేసేసి గవర్నమెంట్కి నివేదించడం జరుగుతుంది.